వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. అంటే చిన్నప్పుడు నాకు అసలు నచ్చదు సింగింగ్. చిన్నప్పుడు మా అమ్మ కొంచెం ఊరుకో గాడ్స్ గిఫ్ట్ అలా చేయకూడదు అదేదో ఉంటుంది సార్. ఒకటి శంకరాచార్యులు గారిది మొన్ననే మా మామయ్య గారు చెప్పారు. అంటే ఇన్నేళ్ల తర్వాత వాళ్ళు చెప్తే గానీ దాని ఎసెన్స్ నాకు అర్థం కాలేదు. పాడుతున్నాను, ఒక్కసారి పాటల్లోకి వచ్చాక దాని గురించి ప్యాషనేట్ గా ఫీల్ అయ్యి నేను చదువుదాం అనుకున్న చదువు వదిలేసి బిఏ మ్యూజిక్ చేశాను. నేను అంత ప్యాషన్ పెరిగిపోయింది ఇష్టం లేని స్టేజ్ లోంచి. గాడ్ బ్లెస్ సార్, మా ఫస్ట్ గురు హేమవతి గారు, ఆవిడ వల్ల నేను సింగింగ్ లోకి వచ్చానండి. ఆవిడ వల్ల నాకు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దలు పెట్టి మరి నేర్పించారు ఆవిడ. సో ఆవిడ వల్ల నాకు ఒక ప్యాషన్ క్రియేట్ అయిందనమాట. వచ్చాక ఓకే, బట్ ఆయన అన్నట్టు గాడ్ మనకి ఇచ్చిన ఒక గిఫ్ట్ ని ఖచ్చితంగా నలుగురికి పంచాలి, ఖచ్చితంగా నలుగురికి తెలియాలి. అది మనలో కంటైన్ అయిపోయేది కాదు. మొన్న నాకు చెప్తే గానీ తెలియలేదు అది. సో నౌ ఐఎమ్ మోర్ ప్యాషనేట్ అబౌట్ సింగింగ్. ఓకే. సో రాగానే ఫస్ట్ సాంగ్ అంటే సినిమాది ఫస్ట్ లారెన్స్ గారిది ఒక సినిమా జరిగి ఆగిపోయింది, కళ్యాణి మలిక్ సార్ మ్యూజిక్. అందులో పాడాను నేను ఒక పాట. విఎన్ ఆదిత్య సార్ పరిచయం చేశారు. నేను డబ్బింగ్ చెప్తూ మా గురువు గారు చంపేస్తారు, వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన వల్ల ఇంకా బాగా పాడడం నేర్చుకున్నా నేను. సో మా గురుగారు చంపేస్తారని బయట కూర్చుని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసుకుంటుంటే విని 2 పాటలు రికార్డ్ చేసి ఆయనకు పంపించారు. ఆయన పాడిచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ సినిమా ఆగిపోయింది. తర్వాత ఆంధ్రుడు కదా బుజ్జి, గోపిచంద్ గారు, అందులో 2 బిట్ సాంగ్స్ పాడించారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికి, అది ఇంకొకటి. అది నా ఫస్ట్ సార్. తర్వాత కృష్ణ చైతన్య సింగర్ తెలుసు కదా, ఆ అబ్బాయి నన్ను కోరస్ కి పిలిచాడు కీరవాణి సార్ దగ్గర. ఒకళ్ళు తక్కువైపోతున్నారు రావే పాడాలి అంటే, ఓకే నాకేంటి వెళ్ళి పాడేయడం, సరే వస్తా అని పాడడానికి వెళ్ళా. అక్కడ సార్ విని నా చేత శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ పాడించారు, శ్రీరామ్ దాస్. అది కూడా ట్రాకే యాక్చువల్లీ. తర్వాత లేటర్ ఆన్ బాగుంది అని ఉంచేశారు. మా కోసం అంత మంచి సాంగ్ తప్పకుండా సార్. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శీషతల్ప సుఖ నిత్రిత రామ బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గుహ వినివేదిత పద రామ శబరి దత్త ఫలాసెన రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణాధారక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ. వావ్. ఈ సాంగ్ తర్వాత వచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి, ఏమని చెప్తారు మీ లైఫ్ లో? లైఫ్ మార్చేసింది సాంగ్. అసలు ఆ పాటలకి ఈ పాటలకి సంబంధమే లేదు. నేను అదే అంటాను, ఇంటర్వ్యూ చూసాను, అట్లీస్ట్ మళ్ళీ ఒకసారి కిరణ్ సార్ మళ్ళీ ఏమన్నా పిలుస్తారేమో. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత ప్రణవి గారు ఆపకుండా సాంగ్స్ పాడతారు, నీ ఫోన్ కూడా తీయనంత బిజీ అయిపోతారు. అలా ఉంటే నాకు చాలా ఇష్టం. అస్సలు హ్యాపీగా అలా నీ కారణం వేసుకొని వెళ్ళిపోయి పాడేసుకుంటే హ్యాపీగా ఎంత టైం అయినా స్పెండ్ చేయాలి. సో ప్రణవి గారు యాక్చువల్ గా సింగింగ్ అంటే మనం ఏ ఫీల్డ్ లో అయినా కానీ మనం ఆ పని చేయకపోతే ఆటోమేటిక్ గా ఆ పని మీద ఉన్న కొంత పోతుంది, ఇంట్రెస్ట్ పోతుంది. అండ్ ఎస్పెషల్లీ సింగర్స్ కి వాయిస్ కూడా పోతుంది. రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండదు, ఇంకా ఫ్యామిలీ లైఫ్, ఇంకా ఎంతసేపు ఉన్నా కానీ అదిగో ఆ కూర ఈ తాలింపు క్యారేజ్ పెట్టు స్కూల్కి ఇదే ఉంటుంది. అలాంటిది మీరు 5 years మీ వాయిస్ వింటుంటే నాకు ఎక్కడ కూడా మీరు కొంచెం కూడా
ప్రాక్టీస్ మిస్ అవ్వకుండా డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఐ లాస్ట్ మై వాయిస్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. 2.5 years పాడడానికి రాలే కదా బుజ్జి. ఎందుకు అంటే ఫర్ ఎవర్ పాడని అనుకున్నాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇష్యూ వస్తుంది. నాకు గొంతు మీద పడి 2.5 years అసలు పాడలేకపోయాను. ఆ కారణంతో కూడా నేను రికార్డింగ్స్ పాడలేదు. బికాస్ ఐ కుడెంట్ సింగ్. వాట్ విల్ ఐ సింగ్? అక్కడికి వెళ్ళి శృతిలోనే రావట్లేదు, సాపసాలు కూడా రావట్లేదు, ఏం పాడతా నేను? 2.5 years తర్వాత కాదు ఇట్లా కాదు, మనం సినిమాల్లో పాడేమో పాడలేదా, ఇంకో చోట పాడేమో పాడలేదు, అవన్నీ పక్కన పెడితే కూతురు కనీసం పడుకునేటప్పుడు జోలపాట అన్న పాడుకోవాలి కదా, వేస్ట్ బతుకు అని నేను 3.5 years చాలా కష్టపడ్డానండి. చాలా కష్టపడి ప్రాక్టీస్ చేశాను. ప్రాక్టీస్ చేసింది డైలీ నైట్ వాళ్ళ అమ్మ పాట పాడితే కానీ పడుకోదు. అంటే అన్ని కీర్తనలని అవని ఇవని నాకు అంటే పర్ఫెక్ట్ వర్డింగ్ తెలీదు, అన్ని రకాలు పాడి వినిపిస్తుంటది. ఇప్పుడు నేనే సడన్ గా బెడ్రూమ్లోకి ఎంట్రీ ఇచ్చానంటే ఆ నైట్ టైము ఒక వారానికి ఒకసారి కొత్త పాట ఉంటూ ఉంటది. ఇదేంటి ఇది పాట మార్చేవనంటే ఇప్పుడు ఇది ఇష్టపడుతుందిరా అందుకే ఇది పాడుతున్నాను. ఇప్పుడు మేము కేపాప్ ఫేజ్ లో ఉన్నాం. మేము అంటే కొరియన్ దాకా బాలమురళి కృష్ణ గారు, ఇప్పుడు మేము కేపాప్ ఫేజ్ లో ఉన్నాం. కొరియన్ బ్యాండ్. పాపకి డైలీ ఒక సాంగ్ నేర్పించేవాళ్ళు. అన్ని వినిపించామండి మేము. మైకేల్ జాక్సన్ దగ్గర నుంచి అన్ని వినిపించాం. షీ లవ్స్ ఎవ్రీథింగ్, షీ లిసన్స్ టు ఎవ్రీథింగ్. అసలు డాన్స్ గానీ సింగింగ్ గానీ అది ఇష్టపడుతుంది. చాలా రోడ్ మీద వెళ్తుంటే ర్యాండమ్ గా ఇదిగో నేను డాన్సర్ అవుతాను తెలుసా పాప. మీరు కష్టపడే పాటలు నేర్పిస్తే వాళ్ళ నాన్నకి ఇష్టమైన నేను డాన్సర్ అవుతాను తెలుసా. సమ్మర్ హాలిడేస్ వస్తే లాస్ట్ ఇయర్ ఒక తెలిసిన అసిస్టెంట్ వాళ్ళ డాన్స్ క్లాస్ కి తీసుకెళ్ళాం. సరదాగా చేస్తుంది. అసలు స్కూల్లో నుంచే మంచి పేరు దానికి డాన్స్ లో. అంటే వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తుంటది. మీరు చూడండి ఒకసారి దానికి కోఆర్డినేషన్ ఉండదు. ఏంటి అది మీ నాన్నంత బాధేస్తాడు, నువ్వేంటి ఇలాగా. అంటే పర్ఫెక్ట్ ఈ టైం నాకు తెలిసి 5 years కన్నా కూడా 6-7 years లో స్టార్ట్ చేస్తే చాలా తొందరగా కూర్చుండిపోద్ది. ఎందుకంటే 5 years ముందు 4 పిల్లలతో డాన్స్ చేస్తూ ఒక చైల్డ్హుడ్ ఎంజాయ్ చేస్తారు. బట్ 5+ తర్వాత నుంచి ఇంకా 9 వచ్చేటప్పటికి వాళ్ళు గట్టిగా స్టేజ్ ఫియర్నెస్ పోతుంది. అన్ని వచ్చేస్తాయి. నేను చెప్తాగా నా డాన్స్ నేను చెప్తాగా ఇంతే 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 ఇంతకు మించాలి. శ్రద్ధ ఏదైనా చేద్దాం చేద్దాం అంటే వాళ్ళ అమ్మమ్మను అన్నం పెట్టేటప్పుడు కూడా టీజ్ చేస్తుంటది. ఇక్కడి నుంచి అక్కడ వరకు పరిగెత్తి వెళ్ళి ఇల్లు ఆడి చూపిస్తుంటది. ఏంటి అది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.